Gurubhyo Namaha. Today thought is ask the right questions and nature will open the doors to her secrets. Okay, ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక ఈ థాట్ని డెలివరీ చేసింది సివి రామన్. ఈయన ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈయన లైట్ మీద ఎన్నో పరిశోధనలు చేసి నోబెల్ ప్రైజ్ని పొందారు. ఈయన నోబెల్ ప్రైజ్ పొందటమే కాకుండా ఈయన యొక్క మేనల్లుడికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే సివి రామన్ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా లైట్ మీదే. ఒక లైట్ 7 కలర్స్ కింద డివైడ్ అవుతుందని చెప్పింది ఈయనే సివి రామన్. అందుకని ఈ కొటేషన్ ఇవ్వటం గల కారణం ఏంటంటే కనుక నిజంగా స్టూడెంట్స్ అందరూ కూడా మనసు పెట్టి మనస్ఫూర్తిగా క్లాస్ విని చక్కగా డైజెస్ట్ చేసుకుని ఏమన్నా అనుమానాలు ఉంటే అడిగితే కనుక మీకు అవి ఎప్పటికీ రాలేదనుకోండి, నేచరే మీకు దానికి సమాధానం చెప్తుంది అనమాట. ఇట్స్ ట్రూ. ఆయనకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా అప్పట్లో ఆయనకి ఆ నేచర్ సాల్వ్ చేసింది మ్యాక్సిమం. అందుకని ఈ థాట్ ఆయన చెప్పగలిగాడనమాట. అంటే ఈ థాట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పేసి కాదు, ఇవన్నీ కూడా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశారనమాట. అంటే వాళ్ళు అనుభవించి వాళ్ళు ఫీల్ అయిన తర్వాత వచ్చినటువంటి వర్డ్స్ మాట ఇవన్నీ కూడా. అంతేగాని ఏదో యాదృచ్ఛికంగా ఏదో మాట్లాడాలి, ఏదో ఒక ఇది సెంటెన్స్ బాగుంది, పలికితే బాగుంటుంది, చక్కగా వింటాకు బాగుంటుంది అన్న టైప్లో కాదు. ఈ థాట్ మీనింగ్ ఇంకా స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకుంటే కనుక దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ని మీరు బాగా ఇంట్రెస్టింగ్గా ఉండి దాని మీద అదే విధంగా ధ్యాస అంతా దాని మీద ఉందనుకోండి, సపోజ్ అందులో మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కొన్ని అర్థం కానటువంటివి ఉంటాయి. కానీ ధ్యాస అంటే దట్ మీన్స్ దాని మీద మెడిటేట్ చేసే ఆ సబ్జెక్ట్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టారనుకోండి, అదే విధంగా ఆలోచిస్తున్నారంటే అందులో మీకు ఆటోమేటిక్గా ఎవరో చెప్పక్కర్లేకుండానే దానికి సంబంధించినటువంటి సమాధానాలు కొన్ని మీ మైండ్కి ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. మన పూర్వీకులు అవనవండి, మన ఋషులు అవనవండి, మన పండితులు అవనవండి, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో నేర్చుకున్నాయి కాదు, ప్రకృతి నుంచి నేర్చుకుని ప్రకృతిలో పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ కూడా సీక్రెట్స్ని ఎక్స్ప్రెస్ చేసినటువంటి వాళ్ళే. అదేవిధంగా మనం కూడా ఈ ప్రకృతి నుంచే నేర్చుకుంటాం ప్రతిదీ కూడా. కానీ ఆ ప్రకృతి యందు ప్రేమ ఉంటే, ఆ ప్రకృతి యందు మీకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుందన్నమాట. ఎటువంటి సీక్రెట్ అయినా సరే ఓపెన్ అవుతుంది. అందుకనే ఈ నేచర్ ఈజ్ ఏ బిగ్ ల్యాబొరేటరీ అండ్ బిగ్ లైబ్రరీ. ఇందులోనే ఉంటాయి అన్నీ కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ దిస్ నేచర్. అది మీరు దాని మీద దృష్టి పెట్టి చక్కగా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే దానికి మీరు సమాధానం ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఆన్ ది స్పాంటేనియస్గా ఆ సీక్రెట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ థాట్ యొక్క మీనింగ్ అది. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై ఫస్ట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ప్రొఫెసర్ సివి రామన్. ఓకే, టుడే ఆన్వర్డ్స్ న్యూ చాప్టర్ Laplace transforms is one of the very most important topic in engineering, diploma and degree students also. Okay, very most important topic. Before going to explaining this Laplace transforms, first we know that very well knowledge in integration, indefinite integrals, definite integrals and differential equations. అంటే ఈ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా ఈజీగా ఉంటుంది, చక్కగా చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడు మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడు ఈ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ని చక్కగా అవలేలుగా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్? లాప్లేస్ ఈజ్ ఏ మ్యాథమెటిషియన్ నేమ్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ మీన్స్ చేంజెస్ టు వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వటనే ట్రాన్స్ఫార్మ్ అంటమాట. ఓకే, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. లాప్లేస్ ఈజ్ ఏ మ్యాథమెటిషియన్ నేమ్. ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ జస్ట్ ఆపరేషన్ which converts a mathematical expression to a different but equal form. That is the transformation. Okay, for example, in analytical geometry, that means in coordinate geometry, in the rectangular coordinate system, this is a circle. A circle having the center minus g comma minus f and radius r is equal to root of g square plus f square minus c. So that circle equation is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0.
by shifting this center to origin. So form the new circle. That circle equation is x square plus y square is equal to r square. So this is called transformation. అంటే బిగ్ సర్కిల్ సెంటర్ జీరో, సెంటర్ మైనస్ జీ గమ్మ మైనస్ ఎఫ్ సెంటర్ ఉన్నటువంటి సర్కిల్ని మనం ఆరిజిన్ దగ్గరికి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసినప్పుడు న్యూ ఈక్వేషన్ ఫామ్ అయింది. దట్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈజ్ స్మాల్ సర్కిల్. అంటే దీన్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేసామట. ఇదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీన్స్ టు చేంజ్, టు మూమెంట్. ఓకే, సో అంటే ఏంటి, ఈ సర్కిల్ని మనం ఆరిజిన్ దగ్గరికి ట్రాన్స్లేట్ చేసాం. Translation is the one of the method in coordinate geometry. By using translation, the circle changes into x square plus y square is equal to r square. This is new circle. Okay, this is previous circle. So this is called transformations. What is the use of this one? అంటే ఈ సర్కిల్ ఇక్కడికి ఆరిజిన్కి షిఫ్ట్ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయటం వల్ల యూజ్ ఏంటి మనకి. సో టు స్టడీ ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం దీన్ని స్టడీ చేసే కంటే దీన్ని స్టడీ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. దిస్ సెంటర్ ఈజ్ 0 0 అండ్ రేడియస్ ఈజ్ r. దీన్ని స్టడీ చేసే కంటే కనుక దీని యొక్క నేచర్ని స్టడీ చేయడం కొంచెం మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటేనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనమాట. ఓకే, ఫురియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, జెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ది బేసికల్ ఎగ్జాంపుల్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ x is an element. Okay, multiplying with 5 we get 5x. Okay, this is an operator into, so x multiplying with 5 we get 5x. This is a transformation. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో నువ్వు ఉపయోగించినటువంటి ఆపరేటర్ ఏంటి, ఇంటూ. అలాగే d by dx of x square is equal to 2x. This is also a operation. That means this is x square. The operation is d by dx. This is a differential operator. This is a transformation, x square to 2x. This is also a transformation. ట్రాన్స్ఫార్మ్ అవటం అంటే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని మనం కన్వర్ట్ చేయటం అన్నమాట. కన్వర్ట్ చేస్తే అది ఈక్వల్ ఫామ్లోనే ఉంటుంది, మొత్తానికి ఎంటైర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x అంటే ఏంటి, దట్ ఈక్వల్ టు d by dx ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు లైన్. అంటే ఒక సర్కిల్లో చేంజ్ తీసుకొస్తే మనకి లైన్ ఫామ్ అవుతుంది. d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x. దిస్ రిప్రజెంట్స్ లైన్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ లైన్ ఈక్వేషన్. అలాగే మనం ఇంటిగ్రల్స్ని కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామన్నమాట. అందులో వీటిని ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అంటామన్నమాట. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అంటాం. అయితే దీన్ని ఎక్కువగా డిస్కవర్ చేసి దీన్ని ఎక్కువగా డెవలప్ చేసింది ఎవరంటే కనుక లాప్లాస్. అందుకని దీనికి ఆయన పేరు పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, లాప్లాస్ transforms. Use of multiplications in algebra by using logarithms. Logarithms are operators. Just like it is operators is one of the transform. ఆ మల్టిప్లికేషన్స్ అన్నిటి కూడా లాగ్స్లో కన్వర్ట్ చేసుకుని log a by b, సింపుల్గా log ab, log a plus log b. అలా మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం, అలాగ ట్రాన్స్ఫర్మేషన్ చేసి అలాగ ట్రాన్స్ఫార్మ్ చేస్తామట. ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్స్ ఇవి. ఇలాంటి సో మెనీ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయన్నమాట బై కన్వీనియంట్. ఓకే, వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్? మ్యాథమెటిక్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దాంతో ఒక మనకి దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనకి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత, x. ఇవన్నీ మనం చేసాం. సో జనరల్ సొల్యూషన్ y into f is equal to this one, xy is equal to x cube plus c. This is the solution of this equation. This is the general solution of the given differential equation. సో ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ y of 0 is equal to 1. దట్ మీన్స్ దీని మీనింగ్ ఏంటంటే కనుక x ప్లేస్లో 0, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక we get the value c is equal to 0. That value substituting in 1. So 1 implies xy is equal to x cube, y is equal to x square. This is the general solution of at this value. y of 0 is equal to 1. ఇలా మనం చేసుకురావాల్సి వస్తుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా. బట్ బై అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వీ గెట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. బై సాల్వింగ్ దట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ వీ గెట్ ది సొల్యూషన్. ఇదంతా చేయవలసిన అవసరం లేదు మనం. దీనికి మళ్ళీ అది ఏ ఫామ్లో ఉంది, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్, బెర్నౌలీ, ఎగ్జాక్ట్, ఇవన్నీ చెక్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ బై అప్లయింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా అప్లై చేయాలి, వాటి యొక్క డెరివేటివ్స్ ఎలా ఉంటాయి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్, అవన్నీ ఎలా ఉంటాయి, జస్ట్ ఒక 10 to 15 ఫార్ములాస్ ఉంటాయి.
అవన్నీ కూడా యూజ్ చేస్తామట. యూజ్ చేస్తే కనుక ఇదంతా కూడా ఎంటైర్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. బై సాల్వింగ్ దట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ యూ గెట్ ది సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ ఆపరేషన్స్ అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటామట. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఆల్జిబ్రిక్ ఈక్వేషన్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామట బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు చూడండి, ఒక ఐరన్ రాడ్ ఉంది, అది ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ బై యూజింగ్ హీట్. ఒక ఐరన్ రాడ్ని సర్క్యులర్ షేప్లో తీసుకురావాలంటే కనుక వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్? బై యూజింగ్ హీట్. హీట్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క రాడ్ సర్క్యులర్ పాత్లోకి మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ మనం దాన్ని సర్క్యులర్ పాత్లోకి డిజైన్ చేయడానికి మన హీట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, అది ఒక ఆపరేటర్, అది దాని హెల్ప్ తీసుకున్నాం. అదేవిధంగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఇంక ఇనీషియల్ వాల్యూస్ వాటితోటి ఉండదు మనకి. ఇక్కడ చాలా మటుకి చాలా సింపుల్గా ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అన్నమాట లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో. అవన్నీ ఎలా చేయాలి, వాటి డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి, అప్పుడు చూద్దాం అన్నమాట అవి. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని అడ్వాంటేజ్ ఏంటో చెప్పడం కోసమని చిన్న ఎగ్జాంపుల్ వేసి చూపించాను అనమాట. ఇదే ఇంత చేసుకుని వచ్చాం, ఇదే చిన్న ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంది. మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇవన్నీ కూడా బౌండెడ్ వాల్యూస్ దగ్గర, ఇనిషియల్ వాల్యూస్ దగ్గర డిఫైన్ చేస్తారు. వాటిని సాల్వ్ చేయడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. అప్పుడు బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. అది దాని అడ్వాంటేజ్ అనమాట. ఆ అడ్వాంటేజ్ కోసం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్గా మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే కనుక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్లో ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి ఇవి అప్లై చేయడం వల్ల ఇవి చాలా ఈజీగా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ అవుతాయి. వెంటనే వాటి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా. ఓకే, అదే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ముందు జనరల్ సొల్యూషన్ కట్టాలి. ఆ ఇనిషియల్ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఆ వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి పర్టికులర్ సొల్యూషన్ కావాలనుకోండి, అప్పుడు మళ్ళీ వేరేగా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే పర్టికులర్ సొల్యూషన్ వస్తుంది. అంటే ఇన్ని ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాం, అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ చేయక్కర్లేకుండా వన్ షాట్లో అయిపోద్ది అనమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి అప్లై చేయడం వల్ల చాలా డైరెక్ట్గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. అంటే హైయర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్ పార్ట్ అన్నమాట ఇది. ఎలక్ట్రానిక్స్లో వాటిల్లో కూడా టైం ఫ్రీక్వెన్సీకి ఎక్కువగా ఉపయోగించి వీటి అప్లికేషన్ చాలా ఉంటాయన్నమాట. ఓకే, అవన్నీ మనం అప్లికేషన్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ వాట్ ఈజ్ మెంట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. రైట్ ది డెఫినిషన్. Definition of Laplace transform. Let f of t be a function defined for all positive values of t. Then the Laplace transform of f of t denoted by L of f of t or f bar at s is denoted by L of f of t or f bar at s is equal to integral 0 to infinity e power minus st f of t dt, provided that integral exists. Here the parameter s is a real or complex number. Okay, this is the definition of Laplace transforms. What is the meaning of, suppose f of t is any function where t is positive value. The Laplace transform is defined by L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. ఓకే, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అంటే ఈ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా డిఫైన్ చేసాం మనం? ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. ఇటువంటి ఇంటిగ్రల్ ఒకటి మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ s ఈజ్ ఏ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, t ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. హియర్ వాట్ ఈజ్ క్యాపిటల్ L? క్యాపిటల్ L ఈజ్ ఏ ఆపరేటర్. This is Laplace transform operator. So d by dx is a differential operator. Integral is a integral operator. Similarly, L is a differential operator. So the definition of Laplace transform is defined by L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. So this function is called Laplace transform. This is the definition of Laplace transforms. Sometimes the Laplace transform is denoted by f bar at s. That means L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt is equal to f bar at s.
It is denoted by, there are two notations for this Laplace transform. First one is L of f of t, and the second one is f bar at s. Both are same notations. Okay, by using any notation, L of f of t or f bar at s. Okay, in the definition of Laplace transforms, here f of t, it will 0 to infinity e power minus st f of t dt. There are two conditions. This integral exist and also this f of t having two conditions. Condition number 1. The function f of t must be piecewise continuous or sectionally continuous in any limited interval 0 less than a less than or equal to t less than or equal to b. Condition number 2. The function f of t is of exponential order. What is condition number 1? This f of t is a piecewise continuous function in the interval, and f of t is a exponential order. First of all, what is the meaning of the piecewise continuous? So f of t is a function in closed interval a comma b. This interval divides into n subintervals. In each interval f is continuous. This is called piecewise continuous. Okay, that condition satisfied. అంటే మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో డెఫినేషన్లో ఎఫ్ ఆఫ్ టీ ఉంది. ఈ ఇంటిగ్రల్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కనుక ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీకి రెండు కండిషన్ చెప్పుకోవాలి. వాట్ ఈస్ కండిషన్ నెంబర్ 1? ఎఫ్ ఆఫ్ టీ ఎప్పుడు కూడా పీస్ వైజ్ కంటిన్యూస్ అవ్వాలి. పీస్ వైజ్ కంటిన్యూస్ అంటే పార్ట్లుగా ఏ పార్ట్ తీసుకున్నా సరే మనకు ఒక ఇంటర్వెల్లో ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఒక ఇంటర్వెల్లో డిఫైన్ చేసినప్పుడు ఆ ఇంటర్వెల్ని ఎన్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే కనుక ప్రతి ఇంటర్వెల్లో కూడా అది కంటిన్యూస్ అవ్వాలి. అలా అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఫంక్షన్ ఇఫ్ left hand limit is equal to right hand limit is equal to function value, that is called continuous function. ఇది ఇంటర్వెల్ ఎంటైర్ ఇంటర్వెల్ని మనం ఎన్ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ప్రతి ఇంటర్వెల్లో కూడా కంటిన్యూస్ అవ్వాలి. అంటే ప్రతి ఇంటర్వెల్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అయితే కనుక ఆ అన్ని ఇంటర్వెల్స్లో కూడా అది కంటిన్యూస్ అయితే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్? ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ piecewise continuous function definition. Piecewise continuous function. A function f of t is said to be piecewise continuous function on closed interval a comma b if it is defined on that interval and is such that the interval can be divided into a finite number of subintervals in each of which f of t is continuous. To see the two examples, example 1 and example 2. First one is piecewise continuous or sectionally continuous function. Second one is not sectionally continuous in any interval containing t is equal to 0. Okay, that is the definition of piecewise continuous function. Next, condition 2. Condition 2 is f of t is a exponential order. What is the meaning of the exponential order? Exponential order means, okay, the function f of t is said to be exponential order. That means limit t tends to infinity e power minus at f of t is equal to finite quantity. So this limit exists. Limit t tends to infinity e power minus at f of t exists. That existence value is finite quantity. So that function f of t is called exponential order. For example, f of t is equal to t square sin at e power at. These are all called exponential order. But f of t is equal to e power t square is not a exponential order. Suppose this type of functions exist here, Laplace transform is not defined. Okay, that is the exponential order. Write down the definition of exponential order. Exponential order. A function f of t is said to be of exponential order a if limit t tends to infinity e power minus at f of t is equal to a finite quantity. For example, f of t is equal to t square sin at e power at are all exponential order. F of t is equal to e power t square is not a exponential order. Okay, in this class I explained a very most important definition, Laplace transforms. So what is meant by Laplace transform? A function f of t where t is a for all positive values of t, the Laplace transform is defined by integral 0 to infinity e power minus st f of t dt.
This is called Laplace transform definition. So the Laplace transform of a function f of t is denoted by L of f of t. That means L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transforms. In this definition, the elementary function f of t exists. There are two conditions. Condition number 1, f is a piecewise continuous function and f of t is a exponential order. When these two conditions exist, we can evaluate the Laplace transform of f of t. Okay, this is the concept of Laplace transform. Next, I am going to explaining one of the important property in Laplace transform, that linearity property. What is the meaning of the linearity property? Suppose f of x and g of x two functions. Suppose f of t and g of t be any two functions where t is a all positive values. So L of f of t plus g of t is equal to L of f of t plus L of g of t. That means decomposition Laplace transform by term. That is called linearity property. Okay, write down linearity property of Laplace transforms. Linearity property. If L of f of t is equal to f bar at s and L of g of t is equal to g bar at s, then L of c1 into f of t plus c2 into g of t is equal to c1 into L of f of t plus c2 into L of g of t is equal to c1 f bar at s plus c2 g bar at s, where c1 c2 are constants. So that means this property says that decomposition of Laplace transforms. Okay, next very most important topic is Laplace transforms of elementary functions. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్ని కొన్ని ఉంటాయి. సపోజ్ ఒక 10 or 12 ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ముందు మీకు ఈ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా లిస్ట్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ అంతా కూడా ఒకసారి మీరు చదివితే కనుక ఈ లిస్ట్లో ఉన్నటువంటి అన్నింటికి కూడా నేను ప్రూఫ్ ఇస్తాను. నేను ఈ ప్రూఫ్ని బట్టి అవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఓకే, రైట్ డౌన్ దట్ లిస్ట్. These 10 are following elementary functions. These are the very most important elementary functions in Laplace transforms. Okay, these are the formulae in Laplace transforms. First one is L of 1 is equal to 1 by s, L of k is equal to k by s, L of t is equal to 1 by s square, L of t power n is equal to n factorial by s power n plus 1, L of e power at is equal to 1 by s minus a, L of e power minus at is equal to 1 by s plus a, L of sin at is equal to a by s square plus a square, L of cos at is equal to s by s square plus a square, L of sin h at is equal to a by s square minus a square, L of cos h at is equal to s by s square minus a square. In the list, the first elementary function is 1. What is the Laplace transform of 1? L of 1 is equal to 1 by s. Okay, the Laplace transform of 1 is equal to 1 by s. అంటే Laplace transforms ఏరియా ఆ రీజియన్లో 1 అంటే ఏంటంటే కనుక మీనింగ్ 1 by s. అంటే 1 అది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది అంటే కనుక 1 by s కింద చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, క్యాల్కులస్ dx of x అంటే 1, ఇంటిగ్రల్ 1 into dx x అంటే దాని రీజియన్లో అన్నమాట. ఆ ఇంటిగ్రేషన్ ఏరియాలో ఇంటిగ్రల్ 1 into dx అంటే x అని అర్థం అన్నమాట, దాని భాష అది. ఓకే, అలా విధంగా L of 1 మీన్స్ 1 by s, dx of x మీన్స్ 1. ఆ రీజియన్స్లో వాటికి ఫార్ములాస్ మనం ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో అదే విధంగా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో 1 అంటే దాని మీనింగ్ దానికి ఏమర్థం అవుతుందంటే కనుక 1 by s కింద తీసుకుంటుంది అనమాట. ఓకే, L of 1 మీన్స్ 1 by s. ఓకే, వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వన్? మీకు లిస్ట్ ఇచ్చినటువంటి అన్నింటిలో కూడా అన్నింటికి నేను ప్రూఫ్స్ ఇస్తాను. ఆ ప్రూఫ్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రూఫ్. What is the definition of Laplace transform? By the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. Here what is the elementary function? F of t. F of t is equal to 1. F of t is equal to 1. 1 is elementary function. That function is a constant function. Every constant function is a continuous function, is also a piecewise continuous function. ఓకే, అది మన పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ కూడా చెప్పాలి. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ అన్నీ కూడా పీస్ వైజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్సే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఓకే, మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1.
So the value substituting in this definition, we get integral 0 to infinity e power minus st 1 into dt, that equal to integral 0 to infinity e power minus st dt is equal to what is integral e power x dx? E power x by x coefficient 1. Integral e power ax dx is equal to e power ax by a. What is the integration of e power minus ax dx? E power minus ax by minus a plus c. This is one of the important formula in indefinite integrals. So integral 0 to infinity e power minus st dt, that equal to e power minus st by minus s, limits 0 to infinity. Okay, integral e power minus st dt, that equal to e power minus st by minus s with respect to t. Okay, limits, lower limit is 0 and upper limit is infinity. Substituting these values, upper and lower limits, we get minus 1 by s is a constant right in front, minus 1 by s, e power minus st, limit 0 to infinity. So substituting in place of t is equal to infinity, so infinity into something infinity, so minus infinity minus, put lower limit 0, t place లో 0 రాయాలి, e power 0, that equal to e power minus infinity can be written as 1 by e power infinity, that equal to e power 0, any power 0 is equal to 1. 1 by e power infinity, the value of 1 by e power infinity is always 0, approximately 0, that means nearly 0. So 1 by e power infinity value 0. Infinity is a large number. E power infinity is a very large number. By taking reciprocal, 1 by very large number, we get 0.0000 something. So this value is equal to 0. So minus 1 by s into minus 1, that equal to 1 by s. In Laplace transforms, what is the value of 1? The value of 1 in Laplace transform is 1 by s. That means L of 1 is equal to 1 by s. This is the proof of L of 1. Okay, L of 1 is equal to 1 by s. So first formula in Laplace transforms. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ రీజియన్లోకి వెళ్ళేటప్పటికి 1 అనగానే మీకు ఏం కనపడాలి? 1 by s కనపడుతుంది అనమాట. అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఎలిమెంటరీ ఫంక్షన్స్ మీకు లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ ప్రకారం 1 by 1 ప్రూఫ్స్ అన్నీ ఇస్తాను. ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా చక్కగా చేస్తే ప్రాబ్లమ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, రిపీట్ వన్స్ అగైన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1. ఫస్ట్, వాట్ ఈస్ ది ఫంక్షన్? Here comparing with f of t, this is f of t. F of t is equal to 1. First write the definition. What is the definition of Laplace transform? L of f of t is equal to 0 to infinity e power minus st f of t dt. Right here, what is elementary function? Elementary function is 1. Integrating this one, we get e power minus st by minus s. Substituting upper and lower limits, we get this one. So minus 1 by e power minus st, lower limit, upper limit. Substituting here, we get minus 1 by s into minus 1 is equal to 1 by s. అయితే ఇక్కడ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు బై యూజింగ్ L of 1 ఈజ్ ఈక్వల్ టు 1 by s అని యూజ్ చేస్తాం. ఈ డెఫినేషన్ ప్రకారం అంతా కూడా మనం ప్రూవ్ చేసుకుని రాం. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1ని ఎలా ట్రాన్స్ఫర్ చేసాం? 1 by s కింద ట్రాన్స్ఫర్ చేసాం అన్నమాట. ఓకే, అదేవిధంగా ప్రాబ్లమ్స్లో మనం ఇక్కడ మీకు 10 ఇచ్చాను లిస్ట్లో. మీకు లిస్ట్లో కొన్ని ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఇచ్చాను. ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం చేస్తామన్నమాట. అంతేగాని ఇలాగా డెఫినేషన్ ప్రకారం చేయవలసిన అవసరం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బై యూజింగ్ దట్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ రిజల్ట్స్ ఓన్లీ టు ఎవాల్యుయేట్ ది Laplace transforms. So in this class, definition of Laplace transforms and elementary function f of t, existing conditions and linearity property, and also proof of the Laplace transform of 1. So today class is over. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం అంటే కనుక రిమైనింగ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్కి ప్రూఫ్స్ నేర్చుకుందాం.